హలో గాయ్స్, లెట్స్ గెట్స్ వీడియో. మా పాపకి 4th మంత్ వచ్చిందండి. అందుకని చెప్పేసి నేను మంత్లీ పిక్ కోసమని ఇలాగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉన్న వైట్ క్లాత్ని ఒక చాప మీద పరిచి ఒక బ్రౌన్ క్లాత్తో ఇలా మడత పెట్టుకొని సెల్ఫ్ కింద దాని మీద చిన్న చిన్న డబ్బాలు, ఒక చిన్న చిన్న ప్యాకెట్స్, అదే ఆచి మసాలాస్, సాంబార్ పొడులు ఉంటాయి కదండి, వాటితో కానీ చిన్న చిన్న డబ్బాలతో కానీ అరేంజ్ చేసుకోండి. అలాగే నా దగ్గర ఉన్న గరిటెలతోని, స్పూన్స్తోని నేను ఇలా పెట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు లాంటివి ఒక 2 బౌల్స్ తీసుకొని దాని మీద మనకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇలా డెకరేట్ చేసుకోండి. మన దగ్గర వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు, ఇలాగా మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఒక 2 బౌల్స్లోని డెకరేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే మన స్టవ్ మీద ఉన్న ఈ రెండాటిని ఒక పొయ్యిలాగా పెట్టండి. నా దగ్గర కొన్ని స్పూన్స్ ఉన్నాయండి, ఆ స్పూన్స్తో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఇప్పుడు ఒక 4th మంత్ని నేను ఇలాగా కందిపప్పుతో ఇలాగ డెకరేట్ చేశానండి. ఇలా డెకరేట్ చేసిన తర్వాత ఒక కిందకి సమ్మింగ్గా ఉండదు కదండి, నేను స్కేల్తోని ఇలాగా స్ట్రైట్గా పరుచుకుంటున్నాను. ఇలా స్కేల్తో అడ్జస్ట్ చేస్తే నీట్గా వస్తుందండి, స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్కేల్తో అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్కి డెకరేషన్ పూర్తయిందండి. మన డెకరేషన్ పూర్తయ్యాక ఇలా వచ్చిందండి. ఇప్పుడు పాపను తీసుకొని ఆ ఖాళీ స్థానంలో పాపను పెట్టి ఇప్పుడు కుకింగ్ చేస్తున్నట్టు కనబడాలి అంటే ఒక వైట్ అట్టముక్కను కానీ వైట్ పేపర్ని కానీ తీసుకొని ఇలా పాపకి టోపీలాగా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకుంటే ఇప్పుడు కుకింగ్ నిజంగా రియల్గా చేస్తున్నట్టు బాగుంటుంది పిక్చర్. ఇప్పుడు గరిటె ఇచ్చానండి, అస్సలు పట్టుకోలేదు, పాప విసిరేసింది. నేను ఇలాగా లాస్ట్కి డెకరేషన్ అంతా పూర్తయ్యాక పిక్ ఇలా వచ్చిందండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్.